హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా మహారాష్ట్రలో పోలీసులు ఒక హిట్ అండ్ రన్ కేసును ఏఐ సహాయంతో జస్ట్ 36 అవర్స్లో ఛేదించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మనందరికీ తెలుసు, రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది. అదేమిటంటే ఒక వ్యక్తి తన భార్యను, అంటే చనిపోయిన తన భార్యను బైక్పై వెనక్కి దారంతో కట్టుకుని ఆమెను తీసుకువెళ్ళాడు. ఈ వీడియో చాలా వరకు వైరల్ అయింది. చాలా అమానవీయ ఘటన అంటూ చాలామంది నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు. అయితే ఇందుకు సంబంధించిన ఘటన ఏం జరిగిందంటే, ఒక ట్రక్కు ఈ వ్యక్తి అండ్ అతని భార్య రాఖీ పౌర్ణమి రోజు వేరే ప్రాంతానికి హైవేపై వెళ్తూ ఉన్నారు. ఈ హైవేపై వెళ్తూ ఉన్న సమయంలో ఒక ట్రక్ వీరిని గుద్దేసి వెళ్ళిపోయింది. ఈ గుద్దేసిన క్రమంలో ఆమె, అంటే అతని భార్య ట్రక్ కిందకు పడిపోవడంతో అక్కడికక్కడే చనిపోయింది. దీంతో అతను ఏమీ చేయలేక అతని భార్యను వెనక్కి బైక్పై కట్టేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు. అయితే ఆ ట్రక్ గురించిన వివరాలు ఈ వ్యక్తికి ఏమీ తెలియదు. జనరల్‌గా అటువంటి ఘటన జరిగినప్పుడు ట్రక్కును పరిశీలిస్తూ ఉండం కదా! ఇక అతని భార్యను చూస్తున్న క్రమంలో ఆ ట్రక్కు గురించి అసలు అతను పట్టించుకోలేదు. అయితే అతను ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకున్నాడు. అదేమిటంటే, ట్రక్కుపై రెడ్ కలర్ మార్క్ ఉంది అని మాత్రమే అతను గుర్తుపెట్టుకున్నాడు. దీన్ని చూసే పోలీసులు కూపి లాగడం స్టార్ట్ చేశారు. అయితే జనరల్‌గా ఒక రెడ్ మార్క్‌తో ఒక ట్రక్కు ఎటువంటిది, వీరిని గుద్దేసిన ట్రక్కు ఏది అన్నది జనరల్‌గా కనిపెట్టలేని పరిస్థితి. దీంతో పోలీసులు ఏఐ సహాయాన్ని తీసుకున్నారు. జనరల్‌గా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా! ఈ సీసీటీవీ ఫుటేజ్‌లో ఏఐ సహాయాన్ని తీసుకున్నారు. దీనివల్ల ట్రక్‌లపై ఎక్కడెక్కడ రెడ్ మార్కులు ఉన్న ట్రక్‌లన్నిటి లిస్టును బయటికి తీశారు. ఈ వీడియోలన్నీ సెగ్రిగేట్ చేసిన తర్వాత ఆ ట్రక్ ఉన్న స్పీడు వీటన్నిటిని బేరీజు వేసుకొని ఏఐతో కూపి లాగడం స్టార్ట్ చేశారు. సో ఏఐ సహాయంతో ఒక ట్రక్ అయితే బయటికి వచ్చింది. అది గ్వాలియర్ కాన్పూర్ హైవేపై ఆగి ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో హుటాహుటిన పోలీసులంతా ఆ ట్రక్ వద్దకు వెళ్ళి అతన్ని కూపి లాగడం స్టార్ట్ చేసి, అవును, ఈ యాక్సిడెంట్ చేసింది నేనే, ఆ తర్వాత హిట్ అండ్ రన్, అంటే గుద్దేసి వెళ్ళిపోయాను అని అతను ఒప్పుకున్నాడు. దీన్ని బట్టి చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఎన్నో అద్భుతాలు సృష్టించగలమని తెలుస్తుంది. మనందరికీ తెలుసు, ఈ ఏఐ అనేది ఇప్పుడిప్పుడే విప్లవం చెందుతోంది. గతంలో 2020స్‌కు ముందు వరకు ఏఐ అనేది ఉండేది కాదు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వచ్చిన ఏఐ ఇప్పుడు అద్భుతాలు సృష్టించడం మొదలు పెడుతుంది. ఇందులో భాగంగానే ఫ్యూచర్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కూడా వస్తుంది. ఈ ఏఐను దానికి జోడిస్తే ఇంకా అద్భుతాలు చేసే అవకాశం ఉంది. ఇది ఎలా ఉంటుందంటే, జనరల్‌గా కుంభమేళాలో ఒక రోజులో కోట్లాది మంది భక్తులు వచ్చి స్నానం చేస్తారు కదా! ఇందులో గనుక ఏఐని ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్క ఫేస్‌ను అది సెపరేట్‌గా రికగ్నైజ్ చేయగలదు. అందులో ఇంతకుముందు ఎవరిపైనైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా అది ట్రాక్ చేయగలదు. ఒకవేళ ఎవరిపైనైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వ్యక్తి అందులో కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తుంది. అంతేకాకుండా అతను ఎక్కడికెక్కడ వెళ్ళాడు అనే విషయాన్ని కూడా అనలైజ్ చేస్తుంది. అంటే ఒక గంట క్రితం అది పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత అతను ఆ టైంలో అక్కడే ఉండడు కదా! వేరే వేరే చోటుకు మూవ్ అవుతూ ఉంటాడు. సో ఆ మూవ్‌మెంట్‌ను కూడా ఏఐ ట్రాక్ చేస్తూ వెళ్తుంది. చివరికి అతను ఎక్కడున్నాడో అనే విషయాన్ని ప్రతి నిమిషం ట్రాక్ చేస్తుంది. ఇది మానవులతో అస్సలు సాధ్యమయ్యే పని కాదు. ఇది ఏఐ మాత్రమే చేయగలదు. సో ఈ టెక్నాలజీని ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్స్‌లో కూడా పోలీసులు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ కేసును కూడా జస్ట్ 36 అవర్స్‌లో ఆ ట్రక్కును పట్టుకోగలిగారు. ఇప్పటికే కొన్ని పాత కేసులను కూడా ఏఐ తిరగదోడుతోంది. అంటే గతంలో ఏవైనా ట్రాక్ చేయలేని రికార్డులు ఉంటాయి కదా! అదేవిధంగా ఒక హత్య కేసు గానీ, ఇంకో అత్యాచారం కేసులో గానీ వ్యక్తులను పట్టుకోకుండా మిస్సింగ్ అయ్యి ఉన్న కేసులన్నిటిలో కూడా ఈ ఏఐను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా చాలా కేసులను ఇప్పటికే సాల్వ్ చేశారు. సో ఇప్పటి నుంచి ఈ ఏఐ విప్లవం ద్వారా ఎవరైనా నేరస్తులు ఉంటే వెంటనే పట్టుకునేందుకు అవకాశం దక్కుతుంది. దీన్ని మనందరం స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.